ప్రభుత్వానికి వ్యతిరేకం రావడానికి కారణం ఏంటి? పాత దాని మీద విరక్తి పుట్టింది కాబట్టి. మరి మెయిన్ కారణాలు వచ్చేసి ఒక 5-6 ఉన్నాయి. ఇసుక మాఫియా ఒకటి, జాబ్స్ ఒకటి లేవు 2, 3 వచ్చేసి అందరికీ డబ్బులు ఒకటి, దానివల్ల మనకు బడ్జెట్ లేదు, అమరావతి డెవలప్మెంట్ లేదు, రాజధాని లేదు, మెయిన్ జాబ్స్ లేవు, వాటి వల్ల జాబ్స్ రాలేదు మనకి. అది ఇలాంటివి ఉన్నాయి. ఇంకా మరి వైసీపీ వల్ల ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, అందుకే ఈవీఎం ట్యాంపరింగ్ మరి ఇంతకుముందు కూడా జరిగింది కదా. అలాగైతే మరి ఆయనకు 151 వచ్చినప్పుడు అప్పుడు జరిగింది కదా. అది స్కామ్ అయితే ఇది కూడా స్కామే. అది స్కామ్ కాకపోతే ఇది కూడా స్కామ్ కాదు. మరి బ్యాలెట్ పద్ధతిలోనే పెట్టాలి, ఈవీఎం తీసేయాలని కూడా అంటున్నారు జగన్. అక్కడ అంటే ఆయన మంచి చేసి ఉంటే అప్పుడు ట్యాంపరింగ్లు ఏమి ఉండవు. ఆయన ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు ట్యాంపరింగ్ అని అవన్నీ కొత్త అన్నీ వస్తాయి. మనకు ఫస్ట్ ఉన్న రాజ్యాంగం ప్రకారం 18 సీట్లు దాటితేనే మనకి ప్రతిపక్షం అనేది ఉంది. ఎప్పటి నుంచో కూడా మన కొత్త రూల్స్ అనేది తేలాం కదా. రాజ్యాంగం ఎప్పటి నుంచి ఎలా ఉందో అలాగే ఫాలో చేస్తారు ఎవరైనా సరే. దాన్ని బట్టి చూసుకుంటే నేను వచ్చింది 11 కాబట్టి లేదు ఛాన్స్. ఆయన వచ్చి మాట్లాడడానికి కూడా లేదు. మరి అధికారంలో ఉన్నప్పుడేమో వేరే రకంగా మాట్లాడారు, అప్పుడేమో వైనాట్ 75 అన్నారు. మరి అక్కడ నుంచి 175 నుంచి 11కి వచ్చింది. మరి అప్పుడేమో మేము ఏదైనా చేసేయగలం, ఎదిరించగలం, ఎవరిని ఎక్కువ మాట్లాడిన వాళ్ళని లోపల తోయడం, ఇలాంటివి చాలా జరిగినాయి. ఇప్పుడు సీట్లు తగ్గి ప్రతిపక్ష హోదా లేకపోయేసరికి తగ్గింది. ఇంతకుముందు ఉన్న దాని మీద నోరు తగ్గింది. ఇంకా అది అదేవిధంగా పార్టీని కూడా కాంగ్రెస్లో విలీనం చేయడానికి రెడీలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయని చెప్పి కూడా కాంగ్రెస్లో విలీనం అనేది జరగదు. ఫస్ట్ నుంచి కొంచెం సింగిల్గానే పోరాడాడు. కూడా నెక్స్ట్ టైం పోటీ చేసేటప్పుడు సింగిల్గానే వస్తుంది. స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా జాబ్స్ తీసుకొచ్చి మన స్టేట్ ఏమైనా కొంచెం డెవలప్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఇలా గెలుస్తారు. లేదు అక్కడ ఇంతకుముందు జరిగినట్టే మళ్ళీ జరిగితే ఆయనే రావచ్చు, జగనే రావచ్చు. కాపులంతా ఈసారి నమ్మి అందరూ కూటమిగా కలిసి ఓటేసారు, అందుకని చెప్పి గెలవడం జరిగింది ఈసారి. 21 100% 2 కొట్టారు. అన్నారు మరి తన్నుకుంటానే వెళ్ళాడు కదా. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఆయన ఒక హీరో, ఇవాళ రోజున అందరికీ దేవుడు అంతే. వచ్చిన 2 రోజుల్లోనే ఆల్రెడీ ఉన్న పాత కేసులు, అమ్మాయిలు మిస్సింగ్ కేసులు ఆల్రెడీ ఇప్పటికే బయటికి తీశారు. అది 1 డేలో సాల్వ్ చేశారు. 6 నెలల నుంచి అవని కేసు 1 రోజులో సాల్వ్ చేశారు. ఉన్నాయి. లిక్కర్ స్కామ్ ఉంది. ఇప్పుడు ఈ కేసులన్నీ ప్రూవ్ అయ్యి ఈయన నిజంగానే స్కామ్ చేశాడు అన్న ప్రూవ్ అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంతకుముందు టీడీపీ 5 సంవత్సరాలు పాలన చేసినప్పుడు జనాలు గుండెల మీద చేసుకుంటారు. మనం ఏనాడు కూడా ఇసుక కొనుక్కోవడం అనేది అసలు లేదు. మనం 5 సంవత్సరాలని చూసాం. ఇంతకుముందు ఎప్పుడు అని చూసాం మనం? ఎప్పుడూ లేదు, చూడడం కూడా చూడలేదు. అది కొత్త రూల్స్ తీసుకొచ్చి మనకి బడ్జెట్ లేకుండా చేసి అలా చేశారు కాబట్టి ఓడిపోయారు. మీదే మెయిన్ కారణం అసలు. అమరావతి కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తారు. 2 సంవత్సరాలు అవ్వదులేదు, 5 years టైం పడుతుంది. అనుకున్న వెంటనే అవ్వవు కదా, కొంచెం టైం పడుతుంది. కానీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మ్యాక్సిమం డెవలప్మెంట్ జరిగితే జాబ్స్ వస్తాయి కన్ఫామ్గా. ఎంతన్నా డెవలప్మెంట్ జరిగిద్దని నమ్మకం. జరిగితే ఇంకా అంతకన్నా అదృష్టం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ప్రత్యేక హోదా ఒకటి అడగాలి పైనుంచి. ప్రత్యేక హోదా అడిగితే మన స్టేట్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. ఆ చర్చల్లోనే జరుగుతున్నాయి ప్రజెంట్. కేంద్రానికి టీడీపీ సపోర్ట్ ఎంతైనా చాలా గట్టిగా ప్రజెంట్ ఉంది. దాన్ని వీళ్ళు కొద్దిగా బెనిఫిట్ చేసుకుని అడిగితే మనకు వచ్చే అవకాశం కూడా ఉంది, రావచ్చు.